హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లోకి విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ బయోగ్రఫీ తెలుసుకుందాము. చాలామందికి విష్ణుప్రియ వస్తుందా రాదా అనే డౌట్ ఉంది. ఏం లేదంటే రెమ్యూనరేషన్ దగ్గర కొంచెం కిందికి పైకి అవుతుందట. బట్ విష్ణుప్రియ బిగ్ బాస్కి అవసరం. ఎందుకంటే యూత్లో ఫుల్ క్రేజ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లోనే ఆమెకు 1.2 మిలియన్ మెంబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్. అందులో ఆమె పెట్టే పోస్టులు చూస్తే నిప్పు లేకుండానే పొగ వస్తుంది యూత్కి. మరి అలా ఉంటాయి. సో అలాంటి ఆమెను ఖచ్చితంగా తీసుకొని వస్తారు. ఈమెది వచ్చేసి ప్రకాశం జిల్లా, ఫిబ్రవరి 22న ప్రకాశం జిల్లాలో పుట్టింది. వాళ్ళ అమ్మ నాన్న వృత్తిరీత్యా వ్యాపారం కోసం అనేసి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో చదువుకుంది. శ్రీ చైతన్య విద్యానికేతన్లో చదివింది. ఆ తర్వాత డిగ్రీ చేసింది. ఇక వీళ్ళ అమ్మకు సినిమా ఫీల్డ్ రిలేషన్ ఉంది. ఈమె సినిమా ఫీల్డ్లో హెయిర్ డ్రెస్సర్గా పనిచేసింది. నటి శ్రీయ దగ్గర, ఆర్తి అగర్వాల్ దగ్గర హెయిర్ డ్రెస్సర్గా పనిచేసింది. సో అలా ఈ అమ్మాయి కూడా సినిమా ఫీల్డ్లోకి వచ్చింది. ఇక ఈమె ఒకటి కాదండి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో చేసింది. ఎక్కడా బ్రేక్ రాలే. కానీ మల్లెమాల షో సుధీర్ ఉన్నాడు కదా, సుడిగాలి సుధీర్ అన్న పోరా పోవే షోలో బ్రేక్ వచ్చింది. కాకపోతే ఈమె మైండ్ సెట్ ఏంటంటే వస్తే చేద్దాం లేకపోతే లేదు అనే లైటర్ వీన్లో ఉండేటట్టు ఉంది. అందుకని ఎక్కువ అవకాశాలు రాలేదని ఈమె గురించి అబ్జర్వ్ చేస్తుంటే తెలిసింది. వై బికాజ్ ఇప్పటి వరకు అంటే ఈమెకున్న పర్సనాలిటీ కావచ్చు, అందం కావచ్చు, ఎక్స్పోజ్ చేయడానికి కావచ్చు, దేనికైనా రెడీ. గుర్రంలాగా ఉంటుంది, మంచి సన్నగా, మంచి బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి అమ్మాయికి అవకాశాలు రాలేదంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడంటే లావ్ అయిపోయింది కదా, అంతకుముందు బాగుండేది. సో అది ఈమె బయోగ్రఫీ ఓవరాల్గా. ఇక ఈమెకి ఏంటంటే భగవద్గీత శ్లోకాలు బాగా వచ్చంట. వీళ్ళ తాతగారు బాగా నేర్పించేవాళ్ళంట. ఎంతలా అంటే ఆ భగవద్గీత శ్లోకాలు ట్యూషన్ లాగా పిల్లలకి చెప్పి డబ్బులు సంపాదించేదంట ఒకప్పుడు. ఎందుకంటే వీళ్ళు బ్రాహ్మిన్స్ కదా, విష్ణుప్రియ భీమినేని. సో అట్లా మంచి దాంట్లో కూడా ప్రావీణ్యం ఉంది. మరి ఈమె అటువైపు ఎటో వెళ్తుంది అనుకున్నారు, కానీ సినిమా ఫీల్డ్ వైపు అయితే వచ్చేసింది. ఇక విష్ణుప్రియ గురించి లేటెస్ట్గా చెప్పుకోవాలంటే మాత్రం ఈమె చేస్తున్న ప్రైవేట్ సాంగ్స్, మానస్తో చేసింది, ఇంకొకరితో చేసింది. అంటే ఎంతంటే దాదాపుగా 30 మిలియన్ వ్యూస్ వచ్చేంత సాంగ్స్. మరి విష్ణుప్రియ కోసం చూసారా లేకపోతే సాంగ్ బాగుండి చూసారా, మీరే కామెంట్ చేయండి. మళ్ళీ అంతా వచ్చినా కూడా అవకాశాలు రాలేదు. చివరికి బిగ్ బాస్కి అయితే వస్తుంది. బిగ్ బాస్ నుంచి వెళ్ళాక అయినా బిగ్ బాస్లో వస్తే చాలా మార్పు జరుగుతుంది. అంటే వాళ్ళ క్యారెక్టర్లో కూడా చాలామందికి మార్పు జరిగి చాలా తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయని ఆశిద్దాం. ఇంకా మీకు విష్ణుప్రియ గురించి ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి.